చిద్గురు గీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు. షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి ఆన్లైన్ కార్యక్రమాన్ని ప్రారంభించున్నాం. మొదటి బ్యాచ్ ప్రస్తుతం నడుస్తూ ఉంది. అలాగే చాలామంది సాధకులు అవగాహన లేకపోవడం చేత సమాచారం అందని పక్షంలో జాయిన్ కాలేని వ్యవస్థ ఏర్పడింది. సో జాయిన్ కావాలనుకున్న వాళ్ళ కోసం మరో బ్యాచ్ని మేము రూపొందించాం. అది వచ్చే నెల 5వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 5వ తేదీ నుండి ప్రారంభమయ్యే షట్చక్ర ఆకర్షణ క్రియలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ముందుగా ఫోన్ చేసి 1-to-1 సెషన్ తీసుకొని ఈ శిక్షణలో జూమ్ ద్వారా జాయిన్ కావచ్చు. అసలు షట్చక్ర ఆకర్షణ క్రియ అంటే ఏంటి? ఈ షట్చక్ర ఆకర్షణ క్రియతో మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి? ఈ షట్చక్ర ఆకర్షణ క్రియకు ప్రామాణికత ఏంటి? అనేటటువంటి అంశాలని పూర్తి స్థాయిలో వివరణాత్మకంగా మీకు అందించే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులు, మునులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వీరందరూ ఆత్మ విచారణ అనేది చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయం. అయితే వారి విచారణలో వారికి ఒక ప్రశ్న కలిగింది. అదేంటంటే, ఈ భూమి మీద ఉండేటటువంటి జంతువులు కాకుండా ఉన్నటువంటి మానవ జన్మలో ఉన్నటువంటి వ్యవస్థకి కష్టాలు, నష్టాలు, సుఖాలు, లాభాలు, బీదతనం, ఐశ్వర్యం, ఒకచోట పూర్తి అనుకూలత, ఒకచోట పూర్తి వ్యతిరేకత, ఇలా 2 అంశాలు, ద్వంద్వాలు ఎందుకు కలుగుతున్నాయి? ఈ ద్వంద్వాలు ఎందుకు కలుగుతున్నాయో తెలియదు కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు ఏమన్నారంటే, ద్వంద్వాలకు అతీతంగా ఉండండి అనేటటువంటి జ్ఞానాన్ని అందించారు. అంటే సుఖం కలిగినా, దుఃఖం కలిగినా, కష్టం కలిగినా, లాభం కలిగినా రెండింటిని సమానంగా చేసుకుంటూ జీవించండి అనేటటువంటి ఒక పరిష్కారాన్ని అందించారు. అంతేగాని కష్టానికి ఒక కారణం ఉంటుంది, లాభానికి ఒక కారణం ఉంటుంది, సుఖానికి ఒక కారణం ఉంటుంది, దుఃఖానికి ఒక కారణం ఉంటుంది. ఈ కారణాన్ని విసర్జించినప్పుడు, ఈ కారణాన్ని త్యజించినప్పుడే అసలైనటువంటి ముక్తి, అసలైనటువంటి శుభదాయకమైనటువంటి శ్రేయస్సు కలుగుతుందనేటటువంటి విచారణ అయితే మనకి ఆ స్థాయిలో ఉంటున్నప్పుడు అప్పుడు మనకు అందించలేదు. తర్వాత ఇదే అంశం పైన ఋషులు, మునులు పరిశోధనలు చేసి వారికి ఒక అవగాహనకు వచ్చింది ఈ అంశం మీద. దీనికి పెద్దగా తర్జన భర్జన చేయాల్సిన అవసరం లేదు. మనలాంటి సామాన్యమైనటువంటి మేధావులు కూడా కాస్త విచారణ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మన శరీరమే ఉంది. మన శరీరంలో బలహీనత ఎందుకు కలుగుతుంది? మనం కొన్ని అందుకోలేని పక్షంలో కలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆహారం తీసుకుంటాం. ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాలు, ఎంజైమ్స్, కావలసినన్ని మన లోపల జరిగేటటువంటి జీవక్రియని సజావుగా చేసేటటువంటి అంశాలు ఆహారంలో ఉంటాయి. అందరం ఆహారం తీసుకుంటాం. కానీ కొందరికి ఆ ఆహారంలో ఉండేటటువంటి అంశాలు శరీరానికి వంటబట్టం. దేనికి? అందులో ఉండేటటువంటి అంశాలు తీసుకోలేకపోవడం వల్లే కదా. అంటే కొన్ని అంశాలు బాహ్యం నుండి తీసుకోలేకపోవడం వల్ల శరీరానికి బలహీనత వచ్చింది, శరీరానికి రుగ్మతలు వస్తున్నాయి. ఇది చిన్న అంశం, మీ యుక్తికి అర్థమయ్యే స్థాయిలో. అలాగే సృష్టిలో మనం ఉన్నాం. మన శరీరంలో ఉండేటటువంటి బలహీనత కారణం బయట అంశాలు తీసుకోలేకపోవడం అయితే, సృష్టిలో ఉండేటటువంటి ఎనర్జీ అంశాలతో సమన్వయం కాలేని పక్షంలో మనం వ్యతిరేకతని, ఇబ్బందులని, అవమానాలని, మోసపోవడాలు లాంటివి, ఇట్లాంటి అంశాలు బయట నుండి మనం పూర్తి స్థాయి వ్యతిరేకతని పొందుతున్నాం. దీనినే కష్టం అంటున్నాం, దీనినే బాధ అంటున్నాం, దీన్నే సమస్య అంటున్నాం. ఇది నా రాత అని కొంతమంది సరిపెట్టుకుంటున్నారు. మీకు అర్థమైందని భావిస్తున్నాను. సృష్టిలో ఉండేటటువంటి ఎనర్జీ అంశాలకి మనం ఎప్పుడైతే సమన్వయం కామో అప్పుడు సృష్టి నుండి మనకి వ్యతిరేకత కలుగుతుంది. ఎలా అయితే బాహ్యంగా ఉండేటటువంటి పదార్థాల్లో ఉండేటటువంటి అంశాలను మన శరీరం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి బలహీనత ఎలా కలిగిందో, అదేవిధంగా బయట ఉండేటటువంటి ఎనర్జీ స్థాయిల్ని మనం సమన్వయం చేయలేని పక్షంలో మనకి బయట నుండి వ్యతిరేకత కలుగుతుంది.
ఈ వ్యతిరేకత ఒక్కొక్క ఎనర్జీ స్థాయిలో ఒక్కో విధంగా ఉంటుంది అని చెప్పి తర్వాత పరిశోధనలు చేసి చేసి వీటిని ఒక పూర్తి స్థాయి సబ్జెక్టుగా చేసి దీనికి కుండలిని యోగం అనేటటువంటి పేరుని పెట్టారు. కుండలిని అంటే ఏంటి? కుండలిని అంటే ఏంటంటే మీరు కుండలము అనే పదం వింటారు. కుండ అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే వక్ర మార్గాన సంచరించేది అని. మీరు కుండలాన్ని చూసారనుకోండి, చెవులకు పెట్టుకునే కుండలాలు, కర్ణుడికి కవచ కుండలాలు అంటాం. కుండలాలు అంటే ఏంటి? ఇలా వక్ర మార్గంలో ఉంటుంది. కుండను కూడా చూస్తే ఇట్లా ఉంటుంది కదా. కుండలము అంటే వక్ర మార్గాన సంచరించేది. అంటే ఒకసారి కష్టం, ఒకసారి సుఖం, ఒకసారి లాభం, ఒకసారి నష్టం, ఒకసారి ఆనందం, ఒకసారి బాధ. ఇలా వక్ర మార్గంలో కుండలిని అనేది ఒకసారి కష్టం, ఒకసారి సుఖం, ఒకసారి లాభం, ఒకసారి నష్టం. ఇలా ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఇట్లా వక్ర మార్గంలో సంచరించేటటువంటి ఒక ఎనర్జీ కుండలిని. కాబట్టి ఈ కుండలిని ఎనర్జీ గురించి చెప్తున్నటువంటి వ్యవస్థ కాబట్టి దీనికి కుండలిని యోగం అనేటటువంటి పేరుని మన ఋషులు మనకు అందించారు. అంతేగాని పాము కూడా వక్ర మార్గంలో నడుస్తుంది కాబట్టి ఇది ఆ శక్తికి సంబంధించింది కాబట్టి పామును ఉపమానంగా చూపించారు, కానీ పాములకి కుండలిని యోగానికి సంబంధం లేదు. ఈ కుండలిని యోగాన్ని తరువాత వచ్చినటువంటి పరిశోధనకారులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు దీన్ని ఒక పూర్తి స్థాయి క్రియాయోగంగా మార్చారు. కుండలిని యోగం అనగానే ఓ ప్రమాదం జరుగుతుందనో లేకపోతే బాధలు కలుగుతాయి అనేటటువంటి ప్రచారం ఆ రోజుల్లో ఉండడం చేత దాన్ని క్రియాయోగంగా మార్చారు. ఈ క్రియాయోగాన్ని మహావతార్ బాబా కావచ్చు, పతంజలి గారు కావచ్చు, వివేకానందుడు, శంకరాచార్య ఇత్యాది ఎంతో మంది మహానుభావులు కుండలిని యోగంగా ఉండేటటువంటి ఒక పూర్తి స్థాయి సబ్జెక్ట్ని క్రియాయోగంగా మార్చి మానవ సమాజానికి అందించారు. ఈ క్రియాయోగంలో ఏం చేస్తాం? క్రియాయోగంలో ఏం చేస్తామంటే ముందుగా సృష్టిలో ఉండేటటువంటి ఎనర్జీ అంశాలు ఎన్నండి? సృష్టిలో ఎనర్జీ అంశాలు 10, 15, 100 కాదు. మనకిప్పటి వరకు తెలుస్తున్నటువంటి అంశం అనంతం అనైతే మనం దగ్గరగా లెక్క పెట్టగలిగి దర్శించగలిగి ఇప్పుడు మన దగ్గర ఈ ఎనర్జీస్ అయితే మనం ఈజీగా మనం గుర్తించవచ్చు అనదగ్గ ఎనర్జీసు అష్టోత్తర సహస్ర, అంటే 8 ఎక్కువగా ఉన్నటువంటి 1000, అంటే 1000కి పైన 8 అనమాట. అంటే 1008 ఎనర్జీస్ సృష్టిలో ఉన్నాయి. అన్ని ఎనర్జీస్ సృష్టిలో ఉన్నాయి. మరి మనలో ఉన్న ఎనర్జీస్ ఎన్ని అంటే మనలో ఆ ఎనర్జీస్ అన్నిటితో సమన్వయం అవ్వగలిగే ఆ సృష్టిలో ఉండేటటువంటి 1008 ఎనర్జీస్తో అనుసంధానం కాగలిగేటటువంటి వ్యవస్థని ఈ దేహం కలిగి ఉంది. మానవ జన్మ కలిగి ఉంది, మానవ దేహం అనేది కలిగి ఉంది. మిగతా జంతువులకి అది లేదు. అందువల్ల వాటికి కుండలిని అనేటటువంటి వ్యవస్థ ఉండదు. అంటే ఒకసారి కష్టం, ఒకసారి సుఖం, ఒకసారి లాభం, ఒకసారి నష్టం. జంతువులకు ఉండవు, మనకు మాత్రమే ఉంటాయి. ఇలా 1008 ఎనర్జీస్తో అనుసంధానం కాగలిగే ఎనర్జీస్ మనలో ఉన్నాయి. అదే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార అనేటటువంటి 7 ఎనర్జీ సెంటర్స్ ఈ సృష్టిలో ఉండేటటువంటి 1008 ఎనర్జీస్తో సమన్వయం అవ్వగలుగుతాయి. అయితే ఈ ఎనర్జీ సెంటర్స్లో ఉండేటటువంటి బలహీనతలు ఏవైతే ఉంటాయో, ఈ ఎనర్జీ సెంటర్స్లో ఏమన్నా ఎనర్జీకి సంబంధించినటువంటి స్తబ్దత కానీ, బలహీనత కానీ, సంచారంలో లోపాలు కానీ జరిగినప్పుడు ఆ సృష్టిలో ఉండేటటువంటి 1008 ఎనర్జీస్తో అనుసంధానం కాలేవు. ఏమండి, సృష్టిలో 1008 ఎనర్జీస్తో అనుసంధానం అవ్వాల్సిందేనా అంటే అది కూడా సృష్టి అనట్లేదు. కేవలం 7 ఎనర్జీస్, 8 ఎనర్జీస్ సృష్టిలో ఈ ఈ ఎనర్జీ స్థాయిలో ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటితో సమన్వయమైన కనీసం 5 ఎనర్జీస్తో సమన్వయమైన, కనీసం 1 ఎనర్జీతో సమన్వయమైన ఏ విధమైనటువంటి ప్రతికూలత మనకు కలగదు. అంత గొప్ప వ్యవస్థ సృష్టిలో ఉంది. కానీ మనం ఏ ఒక్క ఎనర్జీతోనూ సృష్టిలో ఉండే ఎనర్జీతో సమన్వయం కాకుండా వ్యతిరేకం అవుతున్నాం కాబట్టి సమస్యలు వస్తున్నాయి. ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో మేము మీకు ఈ అంశాలని పూర్తి స్థాయిలో వివరణాత్మకంగా అందించే ప్రయత్నం చేస్తాం. ఏ ఎనర్జీ ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఏ ఎనర్జీని మనం అనుసంధానం చేసుకుంటూ ప్రయోగం చేయొచ్చు, సృష్టితో అనుసంధానం కావచ్చు, మన లోపల ఈ ఎనర్జీలో బలహీనత వస్తే ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ ద్వారా అర్థం చేసుకొని ఆ ఎనర్జీని శక్తివంతం చేయొచ్చు. ఇట్లాంటి మౌఖికమైనటువంటి అంశాలు
మూలమైనటువంటి అంశాలను మీకు సోదాహరణంగా వివరించి చెప్తూ ఆ ఎనర్జీ సెంటర్స్లో ఎనర్జీని ఎనర్గైజ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రాక్టికల్ మెథడ్స్ని మీకు అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో జరుగుతుంది. దీని ద్వారా ఎనర్జీ సెంటర్స్లో ఎనర్జీస్ని చక్కగా డెవలప్ చేసుకుంటూ మీరు సృష్టితో సమన్వయం అవుతారు. బయట ఏ విధమైనటువంటి వ్యతిరేకతను కానీ, లోపల ఏ విధమైనటువంటి బలహీనతను కానీ పెంపొందించుకోకుండా పూర్తి స్థాయి శక్తివంతమైనటువంటి జీవన విధానాన్ని మీరు కలిగి ఉండడానికి ఈ విధమైనటువంటి సాధన పూర్తి స్థాయిగా ఉపయోగపడుతుంది. ఇది మొదటి అంశం. అలాగే ఈ ఎనర్జీ సెంటర్స్ని స్థాయిలోనే మనకు కలిగేటటువంటి సంకల్పాలు కూడా ఈ ఎనర్జీ స్థాయిలోనే ఉంటాయి. అందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు. పోనో అని, అదని ఇదని, ఎల్లో పేపర్ మీద రెడ్ కలర్తో రాయడం అని రకరకాల విన్యాసాలు చేస్తాం. కానీ దీనికి తల, తోక, ఒక హేతుబద్ధత, ఒక ప్రామాణికత ఉండదు. నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నాకు ఒక కారు కావాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనే కదా, ఇట్లా మొట్టమొదటగా వచ్చినటువంటి ఒక ప్రేరణని సంకల్పం అంటాం. గుర్తుపెట్టుకోండి, దీనిని సంకల్పం అంటాం. ఈ కారు కావాలి అనేటటువంటి సంకల్పం తర్వాత మళ్ళీ కారు కావాలి అంటున్నాం అనుకోండి, అప్పుడు ఏదేమవుతుంది, దాని సంకల్పం అనరు. కోరిక, అభిలాష, ఆశ ఇలాంటి పదాలతో పిలుస్తారు. ఎందుకు? మీకు దానిని సిద్ధించుకోగలిగేటటువంటి ఎనర్జీస్ లేవు కాబట్టి ఆ సంకల్ప స్థాయిలో కాకుండా కోరిక స్థాయిలోకి దిగుతుంది. ఇలా కోరిక స్థాయిలో దిగినటువంటి కోరిక ఏం చేస్తుంది? మన ఎనర్జీస్ని ఉడికిస్తుంది. మన లోపల ఉండేటటువంటి మూలాధారాది ఎనర్జీస్ చెప్పుకున్నాం కదా, ఈ ఎనర్జీస్ని విపరీతంగా పనిచేసేలా చేస్తుంది ఈ కోరిక. ఇప్పుడు ఈ కోరికని కంపల్సరీ తీర్చుకోవాలి. అలా తీర్చుకోవడం కోసం ఈ ఎనర్జీస్ని వక్ర మార్గంలో ప్రయోగించి ఎలాగైనా సరే కారు కొనుక్కోవాలని చెప్పి ఒక 4 రోజులు, 6 నెలలు, సంవత్సరం కష్టపడి కారు కొనుక్కుంటాడు. ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. కానీ సృష్టిలో మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. మీ కోరికని సంకల్ప స్థాయిలోనే ఉంచి ఆ సంకల్పం జనరేట్ అవుతున్నటువంటి ఎనర్జీని గుర్తించి ఆ ఎనర్జీని కనుక మీరు డెవలప్ చేశారనుకోండి, అప్పుడు ఈ సంకల్పానికి ఆకర్షణ అనేది స్వతసిద్ధంగా, సహజసిద్ధంగా కలుగుతుంది. దానికి తగ్గ అనుకూలత అనేది బయట వాతావరణంలో ఏర్పడుతుంది. మీరు సునాయాసంగా మీ ఎనర్జీస్ని బలహీనం చేసుకోవాల్సిన పని లేకుండానే, కోరికలాగా దిగజార్చుకోకుండానే మీ ఎనర్జీస్ని చక్కటి ఆకర్షణ పొంది అటువంటి సంకల్పాలని సిద్ధించుకోగలిగేటటువంటి అవకాశం లా ఆఫ్ అట్రాక్షన్లో ఉంది. ఇటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలన్నా సరే మీకు ఈ ఎనర్జీ సెంటర్స్ పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. అలాంటి అవగాహనని కలిగిస్తూ గైడెడ్ సెషన్స్ ఉంటాయి. మీ సంకల్పం ఏ స్థాయిలో ఉంది, ఆ సంకల్పానికి ఏ విధమైనటువంటి ఎనర్జీసు మీ లోపల వృద్ధి చెందాలి, అలాగే బాహ్యంగా ఏ ఎనర్జీస్తో మీరు అనుసంధానం అవ్వాలి, ఇట్లాంటి ప్రతి అంశాన్ని మీకు ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కొత్తగా అనిపించవచ్చు, కానీ క్లాసుల్లో చాలా సరళంగా, చాలా ఈజీగా మీకు ప్రజెంటేషన్ అందించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా గ్యారంటీగా, అంటే పూర్తి స్థాయిలో లా ఆఫ్ అట్రాక్షన్ చేయగలగడానికి, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పూర్తి స్థాయి సంకల్పాలు సిద్ధించుకోవడానికి ఒక పూర్తి స్థాయి సాధన వ్యవస్థనైతే మీకు ఈ కార్యక్రమంలో అందించడం జరుగుతుంది. అందుకే మేము ఆకర్షణ అనే పేరు పెట్టాం. ఆకర్షణ అంటే దీనికి సంస్కృతంలో ఒక ఉన్నతమైనటువంటి అర్థం ఉంది, లౌకికంగా ఒక నీచమైన అర్థం ఉంది. ఆకర్షణ అనగానే మనం ఏదో ఆకర్షింపబడ్డము, మనం ఏదో 10 మంది దగ్గర ఆకర్షింపబడ్డం అనేటటువంటి సామాన్యమైనటువంటి అర్థం ఇక్కడ లేదు. ఆకర్షణ అంటే అనుకూలత అని అర్థం సంస్కృతంలో. నిత్యాకర్షణి అంటాం కదా అమ్మవారిని, ఆవిడకి అంతా అనుకూలమే. తను ఏమనుకుంటే అది చేయగలదు, తను ఏమనుకుంటే అది సిద్ధించుకోగలిగేటటువంటి సామర్థ్యాలతో ఉంది కాబట్టి నిత్యాకర్షణి అంటాం. ఆకర్షణ అంటే అందమనో సౌందర్యం అనేటటువంటి అర్థాలు కాదు, తనకి అనుకూలమైనటువంటి వాతావరణం ఎప్పుడు ఉంటుంది అనేటటువంటి అర్థం అనమాట. అలా పూర్తి స్థాయి మీరు అనుకూలతను పొందడానికి మేము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఎనర్జీ పర్స్పెక్టివ్లో, ఎనర్జీస్ని ప్రాతిపదికగా తీసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ చేయడాన్ని మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించినటువంటి గైడెన్స్ సెషన్స్ని అందించే ప్రయత్నం చేస్తాం ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలు. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా బాహ్యంగా అనుకూలతను పొంది షట్చక్ర సాధన ద్వారా అంతర్గతంగా ఎనర్జీస్ని డెవలప్ చేసుకొని ఒక శక్తివంతమైనటువంటి వ్యవస్థని ఇక్కడ రూపొందించినంత మాత్రాన మన పని అయిపోదు.
వీటిని శాశ్వతంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశాం. ఈరోజు ప్రాణ సాధన చేసాం, ఎనర్జీస్ ఎనర్గైజ్ అయినాయి. తర్వాత రోజు ప్రాణ సాధన చెయ్యం, షట్చక్ర సాధన చెయ్యం, ఎనర్గైజ్ అవ్వవు. ఇలా కొంతకాలం చేసి కొంతకాలం ఆపడం అనేటటువంటి వ్యవస్థ ఉన్నప్పటికీ మనం చిన్న చిన్న మెథడ్స్తో, చిన్న చిన్న టెక్నిక్స్తో ఎనర్జీస్ని పడనీయకుండా ఎనర్జీస్ని మెయింటైన్ చేసేటటువంటి ఒక వ్యవస్థ ఉంది, అదే క్రియాయోగ. ఈ క్రియాయోగాకి సంబంధించినటువంటి గ్రూప్ సెషన్స్ను కూడా మనం ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో అందించడం జరుగుతుంది. ఇట్లా షట్చక్ర సాధన, లా ఆఫ్ అట్రాక్షన్, క్రియాయోగ, ఈ మూడు కలిసి మీకు ఒక సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, సంపూర్ణమైనటువంటి క్రియాసిద్ధిని, కార్యసిద్ధిని, లక్ష్యసిద్ధిని, సంకల్ప సిద్ధుల్ని, అలాగే పూర్తి స్థాయి శ్రేయస్సుని, విభూతుల్ని, ఐశ్వర్యాలని మీకు అందించడానికి ఈ కార్యక్రమం అనేది పూర్తి స్థాయిలో దోహదం చేస్తుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. చక్కగా ఆసక్తి ఉన్నవాళ్ళు ఈరోజే జాయిన్ అవ్వచ్చు. ఒక ఫోన్ చేయండి, 6301066498కి మీరు ఫోన్ చేసిన పక్షంలో మీకు ఒక 1-to-1 సెషన్ తీసుకుంటాం. పర్సనల్గా సెషన్ ఉంటుంది. చక్కగా మీ దగ్గర నుండి మాకు కావాల్సిన సమాచారం కొంత కావాలి. ఎందుకంటే మీ ఎనర్జీస్ ఎలా ఉంటున్నాయి, నెగిటివ్గా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా, బలంగా ఉన్నాయా, అయితే మీరు సంకల్పాలని చక్కగా సిద్ధించుకోగలిగే స్థాయిలో మీ ఎనర్జీస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మాకు కావాలి. ఒక ఫైల్ని మేము మీకు తీసుకోవడం కోసం, మీకు సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని ఒక ఫైల్ లాగా తీసుకొని తర్వాత మీరు ఫోన్ చేసిన ప్రతిసారి మేము ఆ ఫైల్ని ఆధారం చేసుకొని మీకు గైడ్ చేయడానికి ఒక 1-to-1 సెషన్ తీసుకుంటాం. ఈ 1-to-1 సెషన్లో మీరు ఏ విధమైనటువంటి ఎనర్జీ స్థాయిని కలిగి ఉన్నారు, ఎలా సాధన చేయాలి, ఎలా మీరు ఆకర్షణ పొందగలుగుతారు అనేటటువంటి అన్ని అంశాలని 1-to-1 సెషన్లో మీరు అందుకొని తర్వాత జరిగేటటువంటి షట్చక్ర సాధన 6 రోజుల కంటిన్యూస్ సెషన్స్లోనూ, క్రియాయోగ మరియు లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన వీక్లీ సెషన్స్లో మీరు చక్కగా పాల్గొని పూర్తి స్థాయి విజ్ఞానాన్ని, క్రియాయోగాకి సంబంధించిన విజ్ఞానాన్ని అందుకోగలుగుతారు. ఇది ఒక పూర్తి స్థాయి సర్టిఫైడ్ శిక్షణ అనుకోవచ్చు. మీకు క్రియాయోగం పట్ల పూర్తి స్థాయి అవగాహన కలగడానికి ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ అనేది పూర్తిగా దోహదం చేస్తుంది. క్రియాయోగం నేర్చుకోవాలనుకునే వాళ్ళు, క్రియాయోగం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు, ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళు, వృత్తులు వ్యాపారాల్లో అభివృద్ధిని పొందాలనుకునే వాళ్ళు, పూర్తి స్థాయి అనుకూలతని తన చుట్టూ పొందాలనుకునే వాళ్ళు ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వచ్చు. చక్కగా ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో జాయిన్ అయ్యి మీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అలాగే భూతి అంటాం. అంటే సృష్టి మనకి ఏదైతే అందిస్తుందో దానిని భూతి అంటాం. మనకి భగవద్గీతలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాని తిర్మతిర్మమ. ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం, అత్యద్భుతమైనటువంటి మణితుల్యమైనటువంటి శ్లోకం అన్నమాట. ఈ శ్లోకంలో శ్రేయస్సు, విజయము, భూతి అనేటటువంటి 3 పదాలను వాడారు. ఈ 3 శ్రేయస్సు మన ఆరోగ్యము, ఇట్లాంటి అంశాలు, శుభము, ఇలాంటి అంశాలని అందిస్తే, విజయము అన్ని అంశాలలో అనుకూలతని ఇది ప్రతిపాదిస్తుంది. శ్రేయస్సు, విజయము, భూతి. భూతి అంటే సృష్టి ద్వారా మనకు అందించినది అని. సృష్టి మనకు ఏదైతే అందిస్తుందో దాన్ని భూతి అంటాం, విభూతి అంటాం. సో ఇట్లా శ్రేయో విజయ విభూతుల్ని ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ ద్వారా మీరు అందుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే షట్చక్ర ఆకర్షణ క్రియలో జాయిన్ అయినటువంటి సాధకుల యొక్క స్పందన కూడా త్వరలో మీకు అప్లోడ్ అవుతుంది. వారు చాలా ఆనందిస్తున్నారు, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు, ఎనర్జీస్ని చక్కగా ఎనర్గైజ్ చేసుకుంటూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీ ముందు జాయిన్ అయినటువంటి సాధకులు అందుకుంటున్నారు. ఇక మీదే ఆలస్యం, ఈరోజే జాయిన్ అవ్వండి, 1-to-1 సెషన్ తీసుకోండి. మీ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాలని మీకు అందించి ఎలా సాధన చేయాలనేటువంటి గైడెన్స్ను కూడా ఈ 1-to-1 సెషన్లో అందిస్తాం. తర్వాత షట్చక్ర ఆకర్షణ క్రియ 5వ తేదీ నుండి ప్రారంభమయ్యే షట్చక్ర ఆకర్షణ క్రియ ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి సంపూర్ణమైనటువంటి సాధనని, క్రియాయోగాకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫలితాలని, క్రియాయోగాకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విజ్ఞానాన్ని అందుకొని ఆనందిస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక వినూత్నమైనటువంటి వీడియోతో మీ ముందుకి వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.